గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కొన్ని గంటల కింద అయితే పాకిస్తాన్ ఇండియా యుద్ధం విరమించుకుందని చెప్పి అన్ని షరతులతో ఇండియా అయితే పాకిస్తాన్ యుద్ధం విరమింపు చేసుకుంది. అయితే ప్రధానంగా గగనతలంలో పాకిస్తాన్ విమానాలకైతే అనుమతి ఇవ్వలేదు. అలాగే పాకిస్తాన్ పౌరులకైతే వీసాలు అవి రద్దు చేసే, అలాగే మనం చూసుకోవచ్చు ఈ జలాల విషయంలో కూడా ఎక్కడా వదిలేది లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఫ్యూచర్ లో ఎలాంటి ఉగ్రవాద చర్యలు చేపట్టినా యుద్ధం కింద మేము దారితీస్తామని చెప్పి ఇండియా అయితే సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చింది. అయితే మొత్తానికి ప్రస్తుతానికి ఒక యుద్ధం అంటే వాళ్ళ మీద అటాక్ చేసే ప్రక్రియ అయితే ఆపింది. అయితే ఇంక ఏ ఒప్పందాలు అయితే కూడా మేము కంటిన్యూ చేయం, కంపల్సరిగా మేము ఎటువంటి ఉగ్రవాద చర్యలు చేపట్టినా సరే మేము చాలా సీరియస్ గా తీసుకుంటామని చెప్పి భారత్ అయితే పాకిస్తాన్ అయితే ఒక్క నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. మనతో పాటు విశాఖ వాసులు ఉన్నారు. అసలు ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల వాళ్ళు ఏమంటారు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు? అసలు ఈ యుద్ధం ఆగింది, ఇండియా అయితే కన్సిడరేషన్ అయితే చేసింది పాకిస్తాన్ మీద, ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి. మనం అనుకున్నది సాధించాం. ఫస్ట్ మోడీ గారికి అండ్ అజిత్ దోవల్ గారికి, జయశంకర్ గారికి అండ్ టోటల్ ఇండియన్ టీమ్కి అండ్ ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనము అనుకున్నది సాధించడంలో కూడా మన స్ట్రాటజికల్ మూవ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరెవరు ఎన్ని అనుకున్నా ఫైనల్ గా మనం గెలిచాం. వన్ వర్డ్, మోడీ ఈజ్ కాల్డ్ గోట్. అండ్ పాకిస్తాన్ కి మనకు ఒక లెసన్ నేర్పాము. వరల్డ్ కి మన పవర్ చూపించగలిగాం. మనం అనుకున్నవన్నీ సాధించాం. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒప్పుకోవడం అంటే మనం 100% విజయం సాధించాం. ఇది మన అందరి గెలుపు. ఈ యుద్ధం వల్ల మనం ఇంకోటి నిరూపించుకోగలిగాం ఏమంటే ఇండియన్స్ ఆల్ ఆర్ వన్. మన అందరం యునైట్ గా ఉన్నామని మనం ఇంకోసారి ప్రూవ్ చేసుకోగలిగాం. సో థ్యాంక్స్ టు మోడీ అండ్ టీమ్, అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హూ సపోర్టెడ్ మోడీ, హూ ఆల్ విత్ ఇండియన్ ఆర్మీ. అండ్ లాస్ట్ గా ఇండియన్ ఆర్మీకి అండ్ డిఫెన్స్ సిస్టమ్ కి మన కృతజ్ఞతలు. జై హింద్. నిజంగా పాకిస్తాన్ విషయంలోకి వస్తే మన ఇండియా కూడా వాళ్ళ గగనతలంలోకి వెళ్ళింది, వాళ్ళని మొత్తం మీద నివారించింది. అయితే సిటిజన్స్ గానీ పాకిస్తాన్ గవర్నమెంట్ గానీ మన ఇండియా ఏది చేయలేదు. ఓవరాల్ గా ఇందులో మనం విజయం సాధించామంటారా? ఏం చెప్తారు మీరు? 100% విజయం సాధించాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే యుద్ధం గత కొన్ని రోజులుగా జరుగుతుందో, ఇప్పుడు ప్రపంచ దేశాలకి మన ఇండియా పవర్ ఏంటో తెలిసింది. సో ఈ మీద ఏదైనా ఇండియా మీద రావాలన్నా చేయాలన్నా సరే ముందుగా 10 సార్లు ఆలోచించుకొని రావడం మానేస్తారే తప్ప రారు. ఎందుకంటే మనకి 11 సంవత్సరాల క్రితం ఉండే గవర్నమెంట్ కి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గత 11 సంవత్సరాల నుంచి ఏదైతే మొత్తం పెట్టి ఈ యుద్ధ విమానాలు కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అన్ని విధాలుగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ప్రతి దగ్గర కూడా ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఆర్మీ వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. అలానే దాని రూపంగానే ఈ రోజు మన ఇండియా పవర్ ఏంటో కూడా ప్రపంచ దేశాలకి చెప్పడం జరిగింది. ఇక మీదట కూడా ఎవరు కూడా వచ్చే విధంగా కూడా లేని విధంగా చేశారు. ఇప్పుడు మనం ఏదైతే సింధు నది ఉందో, ఇప్పుడు సింధు నది ఇచ్చేస్తారంటారు. ఏ సింధు నది ఎవరో ఏది మనం వాళ్ళు ఒప్పందం చెప్తారు, ఏ ఒక్కడు కూడా వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. కరాఖండిగా చెప్పే నాయకుల్ని నిర్దాసనంగా 26 మందిని చంపి పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిదే అంటారా? ఏమంటారు మీరు? అమాయకుల్ని పట్టున పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇది ఉందో, వాళ్ళ నిదుటిన సింధూరం అనే ఇదైతే ఉందో దాన్నే బేస్ చేసుకుని మన నరేంద్ర మోడీ గారు వాళ్ళని ఎవరైతే తోబట్టు ఉన్నారో ఆవిడని బేస్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేసే దీని మీదే మనం పాక్ లో కూడా ఇద్దరి ఆడవారిని కూడా పంపించి యుద్ధం చేసి మేమేంటో మా సత్తా ఏంటో మీరు ఏదైతే చేశారో మేము అదే ఆడవారితో మీ చేయించగల చూపించాం అనే ఇది కూడా చూపించడం వల్ల దాన్ని తెలియజేయడం జరిగింది. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ నిజంగా కరెక్ట్ గా మన సక్సెస్ అయ్యామా? ఇండియా నిజంగా కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చిందంటారా వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా మన పిఎం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. హీఈస్ అ గ్రేట్ హీరో మన ఇండియాకి. అది చాలా గొప్పతనం అది. అండ్ మనం సింధూర్ వాటర్ అనేది ఆపేయడం మటుకు ఇది 100% ఇది చాలా మంచిది. ఎందుకంటే అమాయకుల్ని, ఏమీ తెలియని అమాయకుల్ని
వాళ్ళు 26 మందిని పట్టున పెట్టుకున్నారు. సో దానికి మనం ప్రతీకారం అనేది తీర్చుకున్నాం. అది మనం చేసింది కాదు, అదంతా మన ఇండియా భగవంతుడు చేయించింది అది. సో ఏంటంటే ఇందులో కూడా ఎటువంటి నిస్వార్థం అనేది లేదు. వాళ్ళు చేసిన దానికి మనం చేసాం. ఇట్స్ ఎ టిట్ ఫర్ టాట్. కానీ మనం ఆపేసినా సరే తిరిగి మన ఇండియన్స్ ని మనం కోల్పోయిన జనాల్ని మనం తెచ్చుకోలేము. ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ మనం ఏంటనేది మనం చూపించాం. 1971లోని మీ అందరం కలిసి ఏదో చేసేద్దాం ఇండియాని అనుకున్నారు. కానీ ప్రతి దానికి కూడా భగవంతుడు ఆజ్ఞ అనేది ఒకటి ఉంటుంది. శాంతియుతంగానే వెళ్ళారు ఇప్పుడు కూడా మనం శాంతియుతంగానే వెళ్ళాం. మనం గాని ఇంకొక అడుగు స్టెప్ వేస్తే ఈ రోజుకి పాకిస్తాన్ అనేది ఉండదు. బట్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత చేసినా సరే మనం ఇప్పుడు కూడా మనం ప్రేమ అనేది చూపిస్తున్నాం తప్ప మనం ఎటువంటి వాళ్ళు ఏదో చేసేద్దాం అనేది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మనం మంచోళం కాబట్టి ఇండియా అనేది ఒక శాంతిపరమైన దేశం కాబట్టి మనకి ఈ రోజు చాలా దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా చేసినా సరే ఒకరికి ఎదురు దేశానికి ఉపయోగపడే పనులు మనం చేస్తాం తప్ప మనం ఒకరికి అన్యాయం చేయం. సో ఏంటంటే అందుకు మనందరికీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వీ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అండ్ మనం అందరం కూడా గర్వకారంగా మనం ప్రత్యేకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన నరేంద్ర మోడీ గారికి. ఈజ్ అ రియల్ హీరో అండి. అయితే ప్రధానంగా అజిత్ దోవల్ కి పాకిస్తాన్ ఐఎస్ఏ నిజంగా వేడుకుంది. ఈ నేపథ్యంలో నిజంగా వాళ్ళు వెనకడుగు వేశారంటారా నిజంగా మన భారతదేశానికి? అంటే ముఖ్యంగా ఈ యొక్క ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఏదైతే వివాదం అనేది ఉందో దీన్ని 3 అంశాల్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే మనం ఈ ప్రతిచర్యలు ఏదైతే పాకిస్తాన్ కి అగెనెస్ట్ గా తీసుకుంటున్నాం అది పాకిస్తాన్ కాదు, ముఖ్యంగా ఉగ్రవాదానికి ప్రతిచర్యగా మనం భావించాలి ప్రతి ఒక్కరు కూడాను. ఇది మన దేశంలోకి వచ్చి మన భారతీయుల్ని ఏదైతే నచ్చినట్టుగా 27 మందిని అంటే కిరాతకంగా చంపేసినందుకు మనం ప్రతిచర్యగా కేవలం ఉగ్రవాదానికి ప్రతిచర్యగా ఈ యొక్క దాడి అయితే మనం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల్ని వెనకేసుకొస్తున్న పాకిస్తాన్ ఈ రోజు మన మీద డ్రోన్ల దాడులతోనూ అదేవిధంగా ఇంకా వివిధ రకాల పనికిరాని డిఫెన్స్ సిస్టమ్ తో ఈ రోజు మన భారతదేశం మీద విరుచుకుపడ్డ పరిస్థితుంది. అయితే మన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశాము. అదేవిధంగా వారి సోషల్ మీడియా అలాగే ట్రేడ్ ను కూడా మనం ఆపేసి ఉన్నాము ఈ రోజున. అయితే అవేవి కూడా ఈ రోజు మళ్లీ రీఇన్ఫర్ చేయకుండా కేవలం సీజ్ ఫైర్ అంటే పూర్తిగా ఇరు దేశాల మధ్య కూడా ఏదైతే వార్ ఒక అన్అఫీషియల్ వార్ జరుగుతుందో దాన్ని మాత్రం మనం అమ్యునిషన్ సీజ్ ఫైర్ గా భావించి దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, అజిత్ దోవల్ గారు కానివ్వండి, అలాగే టీం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, నిద్రలేని రాత్రులు చూశారు. ఇన్ని రోజులు కూడా మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఈ రోజు మన జవాన్లు వీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క సరిహద్దుల్లో చాలా మంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచే మన యొక్క సోదరుడు మురళీనాయక్ను మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అయితే దీనికి మన భారత్ ఈ ప్రతిచర్యగా వారికి చాలా ధీటుగా సమాధానం చెప్పిందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క సీజ్ ఫైర్ మీద ఏదైతే ఉందో దీన్ని మనము మన అగ్రిమెంట్స్ కి మనం ఏదైతే మనం కొన్ని అగ్రిమెంట్స్ కి వస్తే అప్పుడు పూర్తిగా సీజ్ ఫైర్ 12వ తారీఖు తర్వాత కూడా సీజ్ ఫైర్ చేసే పరిస్థితి ఉంటుంది. మన ఒప్పందాలకు కేవలం ఇది భారత్ ఆగడం వల్ల అంటే వారు మన దగ్గరకు వచ్చి మన కాళ్ళ వేళ పడితే మనం చేసిన సీజ్ ఫైర్ తప్ప మనం దేనికి ఎవరికి లొంగి చేసుకున్న సీజ్ ఫైర్ కాదు. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు? నిజంగా మనం సక్సెస్ సాధించామా? నిజంగా పాకిస్తాన్ తో ఎటువంటి చర్చలు జరపవు అని చెప్పి భారత్ అయితే కటాకటిగా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పెట్టే ఈ యుద్ధం అయితే ఆపింది. ఏమంటారు మీరు? దీన్ని ఫస్ట్ గా మనం నరేంద్ర మోడీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన దేశ ప్రజలంతా మన నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఇప్పుడు మనం ఖచ్చితంగా సాధించామనే చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో వచ్చి మన 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 మాతృభూమి మీదకి వచ్చి 25 మందిని పొట్టని పెట్టుకొని చంపిన వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు ఇంకొకసారి రావాలంటే భయపడేలాగా నరేంద్ర మోడీ గారు అయితే చేశారని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఒక అమాయకులను చంపారు, కానీ మన వాళ్ళు అంతమంది సైన్యం వెళ్ళినా సరే అమాయకులు చెప్పకుండా బంకర్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులనే మట్టు పెట్టారు. నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగా మన ఇండియా నిజంగా మరోసారి నిరూపించుకుంది. ఏమంటారు? నిజంగా ఇండియా మానవత్వం ఉన్న దేశం అని మరోసారి నిశ్చయించుకుంది. మనం ఓన్లీ వాళ్ళ పౌరుల్ని కానీ వాళ్ళ యొక్క ప్రజల్ని కానీ మనం ఏమనలే. ఓన్లీ ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే మనం మట్టు పెట్టడం జరిగింది. అయినా సరే ఇంకొకసారి
పాక్ కానీ ఇతర దేశాలు ఎవరైనా సరే ఇండియాకి రావాలంటే వన్నులో వెనుక పుట్టేలాగా నరేంద్ర మోడీ గారు అయితే మంచి చర్య తీసుకున్నారని ఆయనకి ప్రత్యేకంగా ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు. పని గారు నిజంగా నిజంగా ఇలాంటి చర్యలు ఏ విధంగా చూడొచ్చు? నిజంగా పాక్ తలవంచిందంటారా భారత్ ముందు? ఏమంటారు మీరు? అందరికీ నమస్కారం అండి. ధర్మహింస తదేవచ అనే మాటని నరేంద్ర మోడీ గారు తేట తెల్లం చేసి ఈరోజు యావత్ ప్రపంచానికి చూపించారు. దాని అర్థం ఏంటంటే ధర్మానికి వ్యతిరేకత వచ్చినప్పుడు అది ఎలాంటి పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని యొక్క మార్గాన్ని ఎంచుకునే విధంగా మహాభారతంలో ఏదైతే ధర్మహింస తదేవచ అనే శ్లోకం ఉన్నదో దాని ప్రకారమే ఈ రోజున నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద చేసినటువంటి ఉగ్రవాద దాడులు మన దానికి చేసిన ప్రతిఫలం చూపించారు. ఒరే పాకిస్తాన్ లఫూట్ నా కొడకల్లారా, మీరు ఒక హిందువుని యొక్క ప్యాంట్ ఇప్పి చూస్తేనే దాని ప్రతిఫలం ఎలా ఉంది అంటే ఈ రోజున మీరు హిందువుల యొక్క పూర్తి ఉగ్ర రూపం చూశారు నా కొడకల్లారా మీరు. అరే 3 రోజులు మీరు యుద్ధం చేయలేపారంటే, మీరు 3 రోజులు నిలవలేకపోయారంటే మేకపోతు గాంభీర్యం చూపించి నా కొడకల్లారా ఇన్ని రోజులు బట్టి నుంచి మీరు ఉగ్రవాద చర్యలు చేస్తున్నటువంటి తరుణం ఇది. మీకు మా హిందువుల్ని అమాయకమైనటువంటి ప్రజల్ని ఇంత ఘోరంగా మీరు చంపారే, దానికి ఆపరేషన్ సింధూర్ ఎవరినైతే ఏ యొక్క మా మహిళా నుదుట బొట్టను మీరు చెరిపారో అదే మహిళ చేత త్రిదళాలతోటి 3 మహిళలతోటి ఈ రోజున మొత్తం మీ పాకిస్తాన్ నా కొడుకుల ఉగ్రవాదులందరినీ కూడా ఏకతాటిగా 9 మందిని నేలమట్టం చేసిన ఉగ్రవాదుల దాడి సంస్థరా మాది. అదిరా మా యొక్క నారీ శక్తి, అదిరా భారత మాత అంటే. ఒరే పాకిస్తాన్ నా కొడుకల్లారా, ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్లు, అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాద దాడిని పెంపొస్తున్నటువంటి మిగిలిన దేశాలు ఇంతమందికి ఈ రోజున 3 రోజుల్లో ఉచ్చపోయించి ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, భారతదేశంతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, భారతదేశం యొక్క సస్యశ్యామలమైనటువంటి ఈ దేశం జోలికొస్తే ఎలా ఉంటుంది అనే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వివిధ మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకతాటిపై వచ్చి మేమంతా కూడా భారతదేశం అంతా శాంతి కాముకను కోరుకుండి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటే లఫూట్ నా కొడకల్లారా, మీరు మా దేశంలోకి వచ్చి మీరు చంపిన 26 మందిని మీరు చంపారు. కానీ మేము ఏ ఒక్క పాకిస్తాన్ నా కొడుకులను కూడా మేము చంపలే. ఎవరైతే ఉగ్రదాడి చేశారో, ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళనే తుది మట్టించాం. అదే ధర్మహింస తదేవచ, న్యాయపరమైనటువంటి యుద్ధం చేశాం. భరత మాత యొక్క న్యాయపరమైన మా భగవద్గీత ప్రకారంగా మేము యుద్ధం చేశాం. ఈ రోజుతో ఆగలేదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రోజున కాళ్లు పట్టుకుని అవసరమైతే ఏదైనా సరే చేస్తావురా భగవంతుడా అని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఈ రోజున ఉన్నది. అయినా సరే ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడా పాకిస్తాన్ని నేలమట్టం చేస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణం మాది. ఈ రోజు ఇక్కడ సీజ్ ఫైర్ అనేది ఎంతటితో ఆగలేదు. పాకిస్తాన్ నా కొడుకులను ఊరుకునే ప్రసక్తి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల కాకులు కూడా అరే బంగ్లాదేశ్ నా కొడుకల్లారా, మీరు పాకిస్తాన్ సై అంటే మీరు మా దేశం మీద యుద్ధానికి వస్తారా? అరే మీకు భిక్ష పెట్టిందే భారతదేశం రా. ఒకప్పుడు మీరు పాకిస్తాన్ నుంచి పారిపోయి మీరు బతుకుతాడికి లేకపోతే అప్పుడున్నటువంటి మా యొక్క భారతదేశం మీకు భిక్ష పెట్టి మీకు స్వతంత్రం ఇచ్చినటువంటి పరిస్థితి రా. ఈ రోజు తిన్నింటి వాసాలని లెక్క పెట్టే బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా రెచ్చిపోయినందుకు ఇది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం మీదకు వస్తే ఎటువంటి చర్యలు ఉంటాయని యావత్ ప్రపంచానికి కూడా తెలియచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ధర్మయుద్ధం చేశాం. మేము ఓడిపోయామని ఏదైతే మహాభారతంలో కౌరవులు మేము యుద్ధం చేయలేమని చెప్పని వాళ్ళ యొక్క అస్త్రాలు ఎలాగైతే నేల విడిస్తారో ఈ రోజున పాకిస్తాన్ నా కొడుకులు భారతదేశంతో మేము యుద్ధం చేయలేవురా భగవంతుడా అనుకుని తల కిందకు పెట్టి నేల నాకి మా భారతదేశ పౌరులు నాలికతో నాకినందుకు ఆ యుద్ధాన్ని ప్రస్తుతం అయితే ఆపాం. కానీ ఇది పర్మనెంట్ గా కాదు. ప్రతి ఒక్క పౌరుడి యొక్క రక్తం మల మరిగిపోతుంది. మీ రక్తంతో మా భారతదేశంలో చంపినటువంటి నారీమణులకు సింధూరం దిద్దే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. కాబట్టి నా కొడకల్లారా మీరు నోకలు లెక్క పెట్టుకోండి.
ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల చర్యలకు పాల్గొన్నారో వాళ్ళందరికీ రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ 100% ఉగ్రవాద చర్యలకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆర్మీ వ్యవస్థ మొత్తం ప్రపంచమంతా తేటతెల్లమైపోయింది. ఈ రోజున మీరు కాళ్ళబేరానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం 2 రోజులు మాత్రమే సీజ్ ఫైర్ అనేది ఆగింది. మీకు ఊపిరి శ్వాస పీల్చుకో, మీరు శ్వాస పీల్చుకొని మళ్ళీ రెడీ అవ్వండి. ఐఎమ్ రెడీ. మీరు ఎన్ని రోజులైతే మీరు ఊపిరి పీల్చుకుని ఆగమంటారు అన్ని రోజులు రగి మళ్ళీ సేమ్ అదే పరిస్థితితో, అదే ఉజ్వలంతో, అదే రక్తసిక్తంతో మా భారతదేశం మళ్ళీ మీకు ఉగ్రవాద, మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారా నా కొడకల్లారా, మీకు మళ్ళీ మా భారతదేశం మళ్ళీ మీకు టైం ఇస్తుంది. 4 రోజులు టైం తీసుకో. వీఆర్ రెడీ అగైన్. మీ మీదకి వస్తాం, అదే దండయాత్ర చేస్తాం. మీ ఉగ్రవాదుల రక్తంతో మా మహిళల యొక్క నుదుట సింధూరం తిలికే విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇది ఎంతటితో ఆగే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క పౌరుడు రక్తం కూడా సలసలని మరిగిపోతుంది. ఎవరిని ఊరుకోము. మేము కూడా రెడీగా ఉన్నాం ఈ రోజున యుద్ధానికి వెళ్ళడానికి. ఎవడైనా సరే కూడా అది ప్రతి ఒక్కళ్ళు ఏట్రా నా కొడక ప్యాంటు లాగి నువ్వు హిందూ అయితే కాలుస్తావా, చూసావు కదా ఒకసారి ప్యాంటు చూస్తేనే నువ్వు తట్టుకోలేకపోయారు. ప్యాంటు లాగి చూస్తేనే ఉగ్రరూపం తట్టుకోలేపారు. పూర్తిగా నరసింహస్వామి అవతారంలో మా మోడీ గారు మీకు కనిపించారు. ఒక్కొక్కళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. భారతదేశం యొక్క తడాకా తాలూకా అంతా కూడా చూస్తున్నారు. ఇది ఎంతటితో ఆగం. మేమందరం కూడా రెడీగా ఉన్నాం. నా కొడుకులు ఒక్కొక్కళ్ళు కూడా చెండాడే పరిస్థితి వచ్చింది. ఇది సీజ్ ఫైర్ అనేది కేవలం 2 రోజులు మాత్రమే. ఏదైతే పాకిస్తాన్ యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని చంపినటువంటి ఉగ్రదాడిలో 26 మందిని కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి అప్పచెప్పి వాళ్ళ రక్తంతో మా మహిళల యొక్క రక్త తర్పణం చేసేంత వరకు కూడా మేము ఊరుకోమనే విధంగా పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ 1 అయిపోయింది, 2 అయ్యింది, 3 అనే దానికి మీకు ఊపిరి పీల్చుకోవడానికి మీకు ఒక 4 రోజులు 2 రోజులు టైం ఇచ్చాం. అడుక్కు తెచ్చుకోండి. ఎవడెవడ దగ్గర ఎంత డబ్బులు తెచ్చుకుంటారో తినడానికి గతిలేని నా కొడకల్లారో ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి 400 అయింది మీ దేశంలో. మీకు యుద్ధాలు కావాలా? ముందు మీ దేశ ఆర్థిక అభివృద్ధి ఏంటి, మీ దేశ అభ్యున్నతి ఏంటి, మీ దేశ పరిస్థితి ఏంటి, మీ దేశాన్ని ఎలా పాలించుకోవాలో చూసుకోకుండా మీరు మా భారతదేశం మీద దాడులకు వస్తున్నారా చూడలేక ఇది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఈ 2 రోజులు మీకు టైం ఇచ్చాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడుక్కు తెచ్చుకుంటారో అడుక్కు తెచ్చుకోండి, డబ్బులు తెచ్చుకోండి, అస్త్రాలు తెచ్చుకోండి. కానీ మా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి దగ్గర కూడా వెన్ను విరిచి నేను భారతదేశ అణ్వస్త్రాలన్నీ కూడా మా చేతుల్లో ఉన్నాయి. మా గుండె ధైర్యంతో ఒక్కొక్కరిని మేము నేలమట్టం చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఇది పాకిస్తాన్ ఉగ్రచర్య. నిజంగా వాళ్ళని తుదిమెట్టించడమే భారత ప్రధాన లక్ష్యంగా శాంతియుతంగా అయితే పాకిస్తాన్ నేల మీదకి వెళ్లి ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టారు. ఎవరైతే బంకర్లో ఉన్నారో వాళ్ళందరినీ మట్టుబెట్టి వాళ్ళందరినీ పూర్తిగా నాశనం అయితే చేశారు. అయితే పాకిస్తాన్ సిటిజన్స్ కానీ అలాగే ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ తుదిమెట్టించలేదు. నిజంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. 1, 2 అలాగే 3 కూడా మేము రెడీగా ఉన్నా సరే శాంతియుతంగా భారత్ ఆలోచించింది కాబట్టి ఇక్కడతో ఇది ఆపింది. లేదంటే పాకిస్తాన్ అంతు చూసే విధంగా అయితే ఈ ప్రభుత్వం ఇండియా అయితే వెళ్తుందని చెప్పి విశాఖ వాసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ యుద్ధం ఆగిన నేపథ్యంలో విశాఖ వాసుల మనోభావాలు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.